యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇది మీరు అడుగుతున్నారనే ప్రతిసారి నేను, ఎందుకంటే మీలాగే ఎంతో మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇచ్చేద్దామన్నా. నేనేదైతే ప్రిపేర్ అవ్వకుండా వెళ్తాను, చాయిస్ లో వదిలేసుకుని వెళ్దాం అనుకుంటానో అదే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ లో వస్తున్నట్టుగా ఉంది మీ పరిస్థితి. మీరు తమిళనాడుని అన్ప్రెడిక్టబుల్ అన్నారు, అక్కడే ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం అనుకున్నారు, కానీ దాని గురించి మొత్తం బయట ట్రెండింగ్ గా ఉంది. సో మొత్తానికి ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఈసారి గట్టి స్కోర్ తో సాటిస్ఫాక్టరీ ఎగ్జామ్ రాసి మీరు ఈ స్టూడియో నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. ఫైన్, జోక్స్ అపార్ట్, డిస్కషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఏంటి లైక్ రియల్ పాలిటిక్స్ ని మెల్లిగా టేస్ట్ చేస్తున్న విజయ్ తలపతి పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? సింపుల్ గా ఒక్క మాటలో, అంటే అఫ్ కోర్స్ వివరిస్తాను కానీ క్లుప్తంగా చెప్పాలంటే సినిమా లవర్స్ కి ఇది ఇంకా కనెక్ట్ అవుతుంది. ఛత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదురే. సో సినిమాల్లో డైలాగులు ఎన్నన్నా చెప్పచ్చండి. నిజ జీవిత రాజకీయాలు అంత తేలిక కాదు, గెలిచేసినంత తేలిక కాదు. నేను అంటూ వచ్చాను, మీరు విజయ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడదానని నేను అన్నాను. తను ఇంకా ఎటువంటి పదవి రాలేదు, సో తనని గురించి మాట్లాడడం ఇప్పుడు భావ్యం కాదన్నా. కానీ తను ఎలా పోటీ చేశాడో, ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొని నిలబడి ఈ స్థాయికి వచ్చాడో దాని గురించి మాత్రమే మాట్లాడతానన్నాను, మాట్లాడాను. కానీ ఐ థింక్ సమయం వచ్చింది విజయ్తో మాట్లాడాలని. ఎందుకంటే ఒక రాజకీయ నేతగా ఆయన పరిజ్ఞానం ఎంత ఉంది, ఎంత లాంగ్ రన్ వెళ్తారు అనేది మనకి దీంతో చిన్న గ్లిమ్స్ వచ్చింది. చాలా మంది అంటున్నారు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అర్హులు, ఆయన గవర్నర్ ఫామ్ చేయనివ్వట్లేదని. అండ్ 2 సార్లు వెళ్ళొచ్చారు. సింపుల్ గా ఇంతే అంటున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం విజయ్ చేసిన చిన్న బ్లండర్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. విజయ్ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని వెళ్ళి ఉన్నట్టయితే ఆయనకి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు అలాగే మనకి జరిగిన ఉదంతాలు ఉన్నాయి. 2018లో కర్ణాటకలో యడ్యూరప్పకి బీజేపీ గవర్నమెంట్కి పూర్తి ఆధిక్యం రాలేదు. కానీ యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం చేసేసారు. తర్వాత ఫ్లోర్ టెస్ట్లో ఆయన ఓడిపోయారు, ఫ్లోర్ టెస్ట్లో ఆయన దిగిపోయారు. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే, అలాగా ఫ్లోర్ టెస్ట్ మేము చేసుకుంటే మమ్మల్ని ప్రమాణ స్వీకారం ఇవ్వాలి కదా అంటున్నారు. అలా చెయ్యాలంటే విజయ్ గవర్నర్ కి ఇచ్చిన లేఖలో నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని క్లెయిమ్ చేయాలి. ఆయన అక్కడ వరకే చేసుంటే అయిపోయేది. కానీ ఆయన ఏమన్నారు, నేను ఒక కూటమి గవర్నమెంట్ నడపబోతున్నాను, నా దగ్గర 118 మంది బలం ఉందని అన్నారు. ఓకే, 118 మంది ఏరి? నువ్వే కదా నాకు లేఖ ఇచ్చావు. 118 మంది ఏరా? 118 మంది నువ్వు ఇచ్చిన లేఖ ప్రకారం అడుగుతున్నాను, నేనేం కొత్తగా ఎడిట్ చేయలేదు. కరెక్ట్. అంటే రాజ్యాంగంలో ఉండే ఈ ఏవైతే ఉంటాయో మనకి క్లాసెస్ అంటామా, ప్రొవిజన్స్ అంటామా, లేకపోతే తలనొప్పులు అంటామా, వెరీ ఇంపార్టెంట్. చిన్న కామా పెట్టినా, చిన్న ఫుల్ స్టాప్ పెట్టినా, చిన్న బ్రాకెట్ లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లో పెట్టినా సరే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి when it comes to గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ గవర్నమెంట్ లెటర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇది తెలియక అందరూ కూడా గవర్నర్ ఏదో అడ్డుకట్ట వేసేసారు, గవర్నర్ ఏదో చేసేస్తున్నారు. రెండోది బీజేపీ కూడా అంత తేలిగ్గా అధికారంలో లేనప్పుడు, అధికారం వాళ్ళకి రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. అమిత్ షా గారు స్వయంగానే అన్నారు, నేను రాజకీయాలు చేస్తాను భయ్, నేనేం మడికట్టుకుని కూర్చోవాలా అని అన్నారు అమిత్ షా గారు. ఒకసారి రాజకీయ పార్టీ అయినప్పుడు రాజకీయాలు చేస్తారు కదా ఎవరైనా, తప్పేముంది? అది చేయడానికి పూనుకున్నాకే దిగుతారు. కరెక్ట్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి అవసరం లేకుండా అన్ని విజయ చేసుకుంటూ వెళ్తున్నాడు. దురదృష్టవశాత్తు బీజేపీ వాళ్ళకి ఏంటంటే, నాకు తెలిసి ఈ పుష్కర కాలంలో వీళ్ళిద్దరు మోదీ గారు, అమిత్ షా గారు కేంద్ర నాయకత్వంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద చేంజ్ వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది ఒక రాష్ట్రంలో. వాళ్ళు ఏమి చేయకుండానే, నిజానికి వాళ్ళు ఏదో ఇక్కడ మనం ఏదన్నా చేద్దాం రాజకీయం అంటే అది లేకుండా విజయ్ లేఖ ద్వారానే మొత్తం రాజకీయం జరిగిపోతుంది. సో ఇక్కడ విజయ్ చేసిన ఒక్క మిస్టేకే ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడానికి కారణం. సరేనండి, ఏమంటారు, పార్టీ పెట్టిన అతి తక్కువ స్పాన్ లో సీఎం అయిన ఎన్టీఆర్ తర్వాత రెండో స్టార్ గా విజయ్ వెలిగాడు. అండ్ ఎట్ ది సేమ్ టైం అసలు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎంత లైక్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన గెలుపు ఉండబోతుందని. ఆ విజయోత్సాహంలో ఏదో తడబడ్డాడు, ఏదో చిన్న లెటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన అసలు ఏం చేయాలి, అతని దగ్గర ఎంతమంది తక్కువ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు రావాలంటే ఏం చేయాలి, బద్ధ శత్రువులైన ఏఐడిఎంకే డిఎంకే కలిసి కూటమి ఫామ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏఐడిఎంకే కలిసినా సరే వాళ్ళకి అంత బలం లేదు. నెంబర్ 1, ఐ డోంట్ థింక్ వాళ్ళకి అంత బలం ఉందని నేను అనుకోవట్లేదు. నెంబర్ 2, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏం జరగాలని అంటున్నారు విజయ్ సైడ్ నుంచి.
నా కన్సర్న్ ఏంటంటే దీంట్లోనే ఇంత బ్లండర్ చేసిన విజయ్ ఫ్యూచర్ లో ఇంకా ఆయన ఎన్ని చేస్తారు? ఇప్పుడు రాజకీయాల్లో తప్పులు జరుగుతాయి, రాజకీయ నాయకులు తప్పులు చేయకూడదు, వాళ్ళు తప్పులు చేయకూడదు. అంటే రాజకీయ నాయకులు తప్పులు చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. లెట్ మీ రీఫ్రేజ్ ఇట్ లైక్ దిస్. రాజకీయ నాయకులు తప్పు చేస్తే కేవలం వాళ్ళ వరకే పరిమితం, ప్రభుత్వం తప్పు చేస్తే అది ప్రజలు అనుభవించాలి. ఆల్రెడీ విజయ్ వాగ్దానాలు చాలా మంది ఒక 3 సిలిండర్లు ఎల్పిజి 6 సిలిండర్లు 6 ఫ్రీ సిలిండర్లు ఒక్కటి 1000 రూపాయలు, ఈ లెక్కన 2000 కోట్లు అవుతుంది. ఒక జోక్ ఏముందంటే విజయ్ ఆ ఎల్పిజి సిలిండర్స్ ఏదైతే ఆయన పథకంలో పెట్టారో అది అమలు చేయాలి అంటే స్ట్రేట్ ఆఫ్ హార్ముస్ తెరిపించడం కాదు, ఇరాన్నే ఇన్వైట్ చేసేయాలని అంటున్నారు. సో తమిళనాడులో ఇలాంటి పథకాలు సర్వసాధారణం. నేను పథకాల గురించి కూడా మాట్లాడలేదు. నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో లేఖలోనే ఆయన అపరిపక్వత బయటపడ్డప్పుడు పాలనలో ఇంకెలాంటివి బయటపడతాయి? నేను ఇప్పటివరకు మాట్లాడన్నా చూద్దామని. సో సాడ్, నిజంగా ఇది తొందరగా మాట్లాడాల్సి వచ్చేస్తుందని నేను అనుకోలే. అగైన్ దీన్ని బట్టి ఇంకా ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం ఉంటుందంటే అలా కూడా కాదు. ఒకవేళ ఆయన ఓపిక్గా ఉండి నేర్చుకుంటే గనక మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూస్తున్నామో ఆయన అలా ఉండొచ్చు, అవకాశం ఉంది. బట్ ఇప్పుడైతే అండ్ ఇంకొకటి విజయ్ గారి గురించి ఇంకా మాట్లాడే ముందర ఇంకొకటి, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ముందర చేయాల్సింది గెలిచిన తర్వాత ఏం చేయాలి? ప్రజలకి ధన్యవాదాలు తెలపాలి. నన్ను గెలిపించినందుకు, నాకు ఇంత ఇచ్చినందుకు, ఓటేసినందుకు, పోలింగ్ బూత్ వరకు వచ్చినందుకు, నా పార్టీ గుర్తుని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఒక ప్రెస్ నోట్, సోషల్ మీడియా పోస్ట్, అడ్రెసింగ్ పీపుల్ ఇస్ లైక్ ద బేసిక్ థింగ్. వీడియోను. మోదీ గారు అయితే ఎప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్తారు, జాతీయ పార్టీ కాబట్టి ఓకే. కనీసం ఈ ప్రాంతీయ పార్టీ అనకూడదు మనం. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే కుటుంబ పార్టీలు ఇలా అన్నారు. విజయ్ ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆయనది మనం ఏ బ్రాకెట్ లోకి వెయ్యలేము. అప్పుడే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం తెలియలేదు కాబట్టి, నెపోటిజం ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి ఓకే, ప్రస్తుతానికి ఆ ముద్ర వేయకూడదు. విజయ్ కి నేను అది వెయ్యను. బట్ ఆయన ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన ధన్యవాదాలు ప్రజలకు తెలుపుతూ ఆయన ఒక్క నోట్ రిలీజ్ చేయలేదు, ఆయన మాట్లాడలేదు, నోట్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓకే, చేసినట్టున్నారే ఇక్కడ. ఐ డోంట్ థింక్. అంటే మోదీ గారికి అయినా రెస్పాన్స్ ఇచ్చారు, రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు, బట్ ప్రజలకు ఆయన నోట్ ఇవ్వలే. బయటకు వచ్చి ఇదేదో చేశారు అంతే. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అగైన్ మా స్టార్ వచ్చేస్తే చాలండి. స్టార్ చేయొచ్చు, సీఎం చేయకూడదు. అదిగో మీరు సీఎం అనేసారు, మీ వాక్ ఫలించి ఆయన సీఎం అయిపోయారంటే. ఆయన ఇప్పుడు అర్బన్ మినిస్ట్రీ అఫేర్స్ మినిస్ట్రీనో, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీనో, పశుపాలక శాఖ ఆయనకి ఇవ్వరు కదా గెలిస్తే ఒకవేళ. సో ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ థింగ్ లేఖలో ఆయన అపరిపక్వత బయటపడింది, జనాలకు అభివాదం తీయకపోవడం. మరి ఆయనకి చెప్పలేదా, తెలీదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయనకు అది తట్టలేదా, మరి ఏమీ తెలియదు ఇంకా. అంటే ఆ తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి ఆయనవి. సో అండ్ దురదృష్టవశాత్తు ఒకవేళ నిజంగా కాంగ్రెస్సే కూటమితోని వెళ్ళినట్టయితే ఆయనకి ఇది నిజంగానే చాలా పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఇంకొకటి, ఫస్ట్ జనాలు విజయ్కి మ్యాండేట్ ఇచ్చారంటున్నారు. క్షమించాలి, జనాలు విజయ్ గారికి ఇంకా మ్యాండేట్ ఇవ్వలేదు. మ్యాండేట్ ఇచ్చి ఉంటే ఆయనకి 118 సీట్లు వచ్చి ఉండేవి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవ్వడానికి మ్యాండేట్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. జనాలు 2024లో బీజేపీకి మ్యాండేట్ ఇవ్వలేదు, కానీ జనాలు 2024లో ఎన్డీఏకి మ్యాండేట్ ఇచ్చారు. అంటే మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. సో విజయ్కి అంటే నేను మీకు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే కొన్నిసార్లు మనం అనేవి కూడా నరేటివ్లో జనాలని ప్రభావితం చేయడంలో అవి చాలా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు ఇందాక అలవాట్లో విని ప్రాంతీయ పార్టీలు అనేసాను. నిజంగా ప్రాంతీయ పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు వాళ్ళ అస్తిత్వానికి ప్రాంతీయవాదం, కులాలు వాళ్ళు వాడుకున్నారు. ఆఫ్ కోర్స్ విజయ్ ఇంకా ఆ బ్రాకెట్ లోకి రాలేదు, మనం వేచి చూడాలి ఆయన ఎందులో కరెక్ట్. సో ఆయన ఫస్ట్ లేఖ, తర్వాత ప్రజలది, ఇందులోనే ఆయన చూపించలేదు. రెండోది, నేను ఎవరితో కలవను, డిఎంకే అలయన్స్ అది, ఏఐడిఎంకే ఇది, బీజేపీ అదని అన్నారు. ఎలక్షన్ ముందు కూడా ఆయన అనేది అదే, నా పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇంకో పార్టీ జెండా మోయని. కరెక్ట్. ఇప్పుడు డిఎంకేని వాళ్ళు వద్దు అన్నారు అంటే డిఎంకే కూటమిని వద్దన్నారనే కదా అర్థం. కాంగ్రెస్ కూడా అందులో ఉంది కదా. మరి ఇప్పుడు ఆ లెక్కనైనా నేను అలాగనే ఏఐడిఎంకేతో కలవాలంటే ఏఐడిఎంకేకి మ్యాండేట్ లేకపోతే అసలు వాళ్ళతో కూడా కలవకూడదు ఆయన. నిజానికి ఆయన లెక్క ప్రకారం నేను ఆయన ఏఐడిఎంకేతో కలవాలంటే వీళ్ళిద్దరూ వద్దని ఇంకో ఆల్టర్నేటివ్ జనాలు అధిక శాతంలో ఎన్నుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు మ్యాండేట్ చూపించలేకపోతున్నారు. పోని రాజకీయ నాయకులు అన్నాక మాటలు వేరు, చేతలు వేరు.
కలిశారని అనుకుందాం. ఆ కలిసిన దాంట్లో ఆయన ఒక పరిజ్ఞానం, ఆయన అది మెచ్యూరిటీ చూపించాలి కదా. లెటర్లోనే ఇంత ఇమ్మెచ్యూర్గా ఉంటే రేపు మన దేశంలో ఆర్థికంగా ఐ థింక్ 5వ స్థానమో 6వ స్థానంలోనే ఉంటుంది, తమిళనాడు టాప్ 10లో ఉంటుంది. అలాంటి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? ఇది డ్రగ్గా హబ్గా మారిపోతుంది. ఆ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? ఎల్ఈటీను లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ తమిళనాడు దక్షిణ భారతదేశానికి కేంద్రంగా తమిళనాడును వాడుకోవాలనుకుంటున్నారు. ఆ తమిళనాడు నేను ఎలా కాపాడతారు? సరిహద్దు కోస్టల్ రీజన్ అక్కడ, దాన్ని ఎలా చూసుకుంటారు? ఆయన ప్రజలకి ఆయన ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారు? సీరియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి దీంతోనే ఒక అభిప్రాయానికి వచ్చేయాలంటే నేను అదే అంటున్నాను, మళ్ళీ వేచి చూద్దాం. ఎందుకంటే దెబ్బలు తగలగా ఎవరన్నా రాటు తేలుతారు. కానీ దెబ్బలు తగిలించుకునేంత ఓపిక ఆయనకుందా? వన్ టర్మ్ పొలిటీషియన్ కింద తప్పుకుంటారా? తెలీదు. ఎందుకంటే తమిళనాడులో నేను మీకు గతంలో కూడా అన్న, జనాలు తీసుకెళ్తే ఆకాశానికి తీసుకెళ్తారు, లేకపోతే పాతాళానికి పడేస్తారు. సో ఇప్పుడు విజయ్ అందులో కాంగ్రెస్ గనక పొత్తులో ఉన్నట్టయితే వాళ్ళ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళది. అందులో ఇప్పుడు వాళ్ళు వస్తేనే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమంటే వాళ్ళ కోరికలు, డిమాండ్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో విజయ్ వాటిని అన్నిటినీ చేస్తూ రాష్ట్రాన్ని పక్కన పెట్టినట్టయితే ప్రజలు తర్వాత ఏం చేస్తారో మనం చెప్పక్కర్లేదు. సో టఫ్ టైం ఫర్ హిమ్. ఇప్పటి వరకు అయితే ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ వ్యక్తిగతంగా. ఆఫ్ కోర్స్ నీకేం స్థాయి ఉందిరా అంటే నాకు లేదు, కరెక్టే. కానీ ఏదో తమిళనాడులో మార్పు వస్తుంది అని అనుకుని జనాలు వేశారు విజయ్కి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గనక దానికి ఆయన జస్టిస్ చెయ్యలేదనే నాకు అనిపిస్తుంది. మార్పు అండ్ ఈ పరిస్థితి మారడం, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. అంటే అట్ ది సేమ్ టైం అనుభవలేమితో వచ్చే సమస్యలు ఇవే ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒక అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ గారు కూడా పార్టీ పెట్టిన 9 నెలలకి ఆయన సీఎం అయ్యారు. ఆయన ఎందుకు సక్సెస్ఫుల్గా ఒక గవర్నమెంట్ రన్ చేయగలిగారంటే ఆయన వెనకాల వెన్నుముకలాగా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాజకీయాల్లో ఉండి ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, బ్యాక్ డోర్లో ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు కాబట్టి ఆయన సస్టైన్ అయ్యారు అని చెప్పేసి ఒక మాట ఉంది. సో ఇప్పుడు టీవీకే పార్టీలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందులో ఒక్కరు కూడా ఈ అనుభవజ్ఞులు ఎవరు లేరా? ముందుకొచ్చి ఈ గడ్డు కాలం నుంచి బయటకు పడేసేవాళ్ళు. అట్ ది సేమ్ టైం మార్పు అన్నారు. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. కొన్ని స్టాటిస్టిక్స్ అండ్ కొంచెం డేటా చూస్తే లైక్ ఇంతకు ముందు ఉన్న పార్టీ ఏదైతే ఉందో చాలా డెవలప్మెంట్ చూపించింది, అయినా కానీ టీవీకే పార్టీని మొగ్గు చూపారు. అఫ్ కోర్స్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏంటంటే యాంటీ లైక్ హిందూ ఓట్స్ అవన్నీ ఏవైతే రకరకాలు ఉన్నాయి. సో మార్పు చూపించినా కూడా, డెవలప్మెంట్ తీసుకొచ్చినా కూడా అక్కడి వాళ్ళు ఎవరు కూడా ఇటు ఆ పార్టీకి మళ్ళీ ఓటు వేయకపోవడం అనే మార్పు అసలు దేనికి సంకేతం? అదొకటి. అండ్ ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడాలంటే ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుంది? నెక్స్ట్ చేయాల్సిన కార్యాచరణ ఏమై ఉంటుంది? రాష్ట్రం ఇలా ఉండడం అనేది చాలా ప్రమాదకరం అండి. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం అయితే తేవాలి. ఎందుకంటే ప్రభుత్వం లేకుండా ప్రజలు ఏమవుతారు? ఈ టైంకి అక్కడ పెట్టుబడులు ఎంతమంది తమిళనాడు వైపు మొగ్గు చూపుతూ ఉండుంటారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? నేను తెలియక అడుగుతున్నాను. ఒక 1 వీక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, గెలిచి ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఈ టైంని ఒక 1 వీక్ అనుకుందాం. ఒక 1 వీక్ టైంలో లైక్ ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించే ఆ వ్యవస్థ ఆగిపోతే ఏ డిపార్ట్మెంట్స్కి ఇబ్బంది అవుతుంది? అంటే కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే మామూలు అన్ని ఏవైతే ఫంక్షనింగ్ ఉంటాయో జనాలకి అంటే కొత్త పథకాలు ప్రకటించడం, సో ఇలాంటివి ఏమన్నా కొత్త ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎంఓయూలు ఇలాంటివన్నీ వాళ్ళు చెయ్యలేరు. హైపోథెటికల్లీ నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎస్, అంటే ఇప్పుడు మామూలుగా జనాలకి ఏమైనా పథకాలు అమలులో ఉన్నవి వాళ్ళకి నిధులు వెళ్ళాలి, ఓకే వెళ్ళొచ్చు. సో కొత్త రిబ్బన్ కటింగ్లు అవి వద్దు. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనకు తెలిసిందే ఇప్పుడు సెమీ కండక్టర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్గా ఉన్నాయో. ఉదాహరణకి ఒక సంస్థ సెమీ కండక్టర్ ప్లాంట్ తమిళనాడులో పెట్టాలని అనుకుంది. వాళ్ళు ఇప్పుడు ఎంతకాలం ఎదురు చూస్తారు? ఒక వారం రోజులు ఆగండి సార్, పరిస్థితి కొలిక్కొచ్చేస్తుంది సార్. వారం అయిన తర్వాత కూడా రాలేదు సార్, ఇంకొక వారం ఉంటారా? అంటే వాళ్ళకు కూడా దేశ పరిస్థితులు అవగతం అవుతుంటాయి కదా. వాళ్ళకి అనవసరం కదండి అది వాళ్ళకి అనవసరం కదా. అంటే నేనే కనుక ఒక బిజినెస్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే లైక్ ఐ విల్ వెయిట్ అండి. ఎందుకంటే అరే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి, లెట్ ద గవర్నమెంట్ సెటిల్ డౌన్, అప్పుడు నాకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి ఏ స్టేట్లో పెట్టాలని అని చెప్పేసి నేనైతే ఆగుతాను, అలా ఆగరా అని. కానీ స్టేబుల్ ప్రభుత్వం ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే కనబడుతుంది స్టెబిలిటీ లేదని.
ఓకే. స్టెబిలిటీ ఇప్పుడు నేను ఎందుకు ఇంత విజయ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసినా అక్కడ పెట్టుబడులు ఎంతవరకు విజయ్ తెప్పేయగలరు అనేది కూడా ఒక ప్రశ్నే ఉంటుంది. అండ్ నేను సెల్లు చూసినా తప్పుగా అనుకోవద్దు. నేను ఇందాక మీరు ఆయన అభ్యర్థులు అన్నారు కాబట్టి నేను ఒక డేటా కలెక్ట్ చేశాను అనమాట. సో చాలా మంది సినిమాల్లో మనం చూపించినట్టుగానే ఒక ఆటో డ్రైవర్ అతను రాగానే రా నీకు టికెట్ ఇచ్చేస్తానన్నారు. అసలు అదొక సెన్సేషన్. ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మందికి ఇచ్చారు, కానీ అదంతా బోగస్. అతను ఆటో డ్రైవర్ కాదు. ఎందుకంటే ఎన్నికల ఎఫిడవిట్లు ఇస్తారు కదా, ఎన్నికల ఎఫిడవిట్ ఇచ్చిన దాంట్లో అతనికి ఆటో కాదు, అతనికి ఒక పెద్ద విదేశీ కారు ఉంది. అతనికి ఆస్తే సుమారు కొన్ని లక్షల కోట్లలోనూ ఉంది. సో అండ్ ఇంకొకటి అండి, ఆయన 231 మంది అభ్యర్థులను దింపారు ఈ ఎన్నికల్లో. దాంట్లో సమీక్ష చేసినట్టయితే 92 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 43 మంది మీద సీరియస్ ఐపీసీ చార్జెస్, అటెంప్ట్ టు మర్డర్ కేసు 43 మంది మీద. దాని తర్వాత సుమారు 114 నుంచి 115 మంది డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇది చాలా ఆసక్తిగా ఉంది నిజంగా అంటే మార్పు తీసుకొస్తాను అని, మార్పు తీసుకొచ్చారో లేదో తెలియదు కానీ మోసం అయితే చేశారు విజయ్. ఈ విధంగా రాజకీయాలు మరి మెల్లిగా స్టార్ట్ చేసినట్టే కదండి మరి. ఓ రకంగా నిజంగా కరెక్ట్ మీరంటే అనిపించింది. నిజంగా రాజకీయాలు బాగానే నేర్చుకున్నారు ఆయన. మరి ఇక్కడ ఈ తప్పులు ఎందుకు జరిగాయో తెలియదు. మరి ఆయనే చేశారా, ఆయన ద్వారా ఎవరన్నా చేయించారో తెలియదు. కానీ అంటే చూడండి ఎంత తెలివి. ఇప్పుడు మామూలుగా బీజేపీ బెంగాల్లో ఒక పని మనిషికి టికెట్ ఇచ్చారు. ఆమె గెలిచారు కూడా, ఆవిడ గెలిచారు. గుజరాత్లో ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ స్థానిక ఎన్నికల్లో ఏదో ఒక ఊరిలోని బీజేపీ కార్యాలయంలో టీ పెట్టుకునే వాళ్ళకి టికెట్ ఇస్తే అతను అభ్యర్థిగా పెడితే అతను గెలిచేశాడు స్థానిక ఎన్నికలు గుజరాత్లో. కానీ మనం ఇవన్నీ పట్టించుకోం, సాధారణంగా ఇది ఎవరు పట్టించుకోరు. కానీ విజయ్ది రాగానే ఇది అందరూ ఒక రకంగా అందరూ దీని మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే విజయ్ నేను మార్పు తెస్తానన్నాడు, దీనితోనే మార్పు మొదలైందని అనుకున్నారు. తీరదు అలా ఆటో డ్రైవర్ అన్న అతనికేమో ఆస్తుంది. సగం 114 నుంచి 115 మంది ఏఐడిఎంకే నుంచి, డిఎంకే నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. 40 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. ఇంకా కొంతమంది అయితే ఇంకా వాళ్ళ మీద ఉన్నవి వాళ్ళు ప్రకటించలేదు. నిజానికి ఇప్పుడు వాళ్ళది రద్దు కూడా చేయొచ్చంట. అండ్ ఇంకొకటి, వీటి పైన నవ్వుతున్నానని తప్పుగా అనుకోద్దా అంటే, ఆయనది పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఆయన ఇప్పుడు 2 ప్లేసుల నుంచి పోటీ చేశారు, ఒక ప్లేస్ రాజీనామా చేయాలి ఆయన అంటే ఒక సంఖ్య తగ్గుతుంది. సో అంటే టిపికల్లీ చెప్పాలంటే విజయ్ కేజ్రీవాల్ ఎలా అయితే మోసం చేశాడో అలా చేశారు విజయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.